మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంత వలకబోసినట్టయింది ఆంధ్ర వాళ్ళ పరిస్థితి. రాజశేఖర రెడ్డి హయాంలో కృష్ణా జలాలకు సంబంధించి ఓ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు జల దీక్ష చేశారు చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ మీద. ఇదే బుద్ధా వెంకన్న లీడ్ చేశాడు. ఆ రోజు ఏంటయ్యా అంటే, కృష్ణా జలాలు వద్దని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్తున్నాడు. ఎందుకు వద్దు అంటున్నాడంటే, పోలవరం కట్టేస్తే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చేస్తాయి కాబట్టి దానికి బదులుగా కృష్ణాకు వచ్చేటటువంటి నీళ్ళని తను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు మళ్లించుకుంటున్నాడు. తద్వారా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది, కోస్తాకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది ఆనాటిది. అక్కడ రాజకీయం చేసింది చంద్రబాబు. వాస్తవంగా కృష్ణా జలాలని సద్వినియోగం చేయడం రాజశేఖర రెడ్డి ఆడిన జూదం అని. ఎందుకయ్యా అంటే, ఏటా 300 నుంచి 500 టీఎంసీలు నీళ్ళు వృధా అయిపోతున్నాయి. మనకి ఇప్పుడు కృష్ణా డెల్టాకు వాడుతుంది 180 టీఎంసీలే. 3 నుంచి 500 టీఎంసీలు వృధాగా పోతున్నాయి. ఒక్కోసారి 1000 టీఎంసీలు కూడా పోతున్నాయి. ఆ పోయే నీళ్ళతో ప్రాజెక్టులు కడతామంటే ఒప్పుకోరు తెలంగాణ వాళ్ళు, లేదా పైన ఆల్మట్టి ఇవన్నీ కడుతున్నారు కాబట్టి అక్కడ చేసుకొచ్చారు. దాని మీద రచ్చరచ్చ చేశారు. సరే, ఆయన పూర్తి చేశాడు. దానివల్ల ఇప్పుడు రాయలసీమ కొంత నీళ్ళు. తర్వాత చంద్రబాబు గారి టైంలో కృష్ణా డెల్టా ఒకప్పుడు 3 పంటలు పండేది కాస్త ఒక్క పంటకు పరిమితం అవుతుంది. అది కూడా టైలెండ్ ల్యాండ్స్కి, అవనగడ్డ, నాగాయలంక అట్లాంటి ప్రాంతాలకు నీళ్లు పోవట్లేదు అన్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రతిపాదన ఇచ్చి కృష్ణా నీళ్ళని పట్టిసీమ ఇదే కృష్ణాకి సంబంధించిన ఈ నీళ్ళేమో పైన నీళ్లు రాజశేఖర రెడ్డి పెట్టిన ఆ పథకాలతో పాటు ఇతర పథకాల ద్వారా ఎత్తిపోసుకుని అక్కడ తీసేసుకుందాం, మిగతాది గోదావరి నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసి ఇట్లా పోద్దాం అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. దీన్ని ప్రచారం అతి చేసుకునేప్పుడు తెలంగాణ ఏం వాడింది, అదిగో గోదావరి నీళ్ళు వాడేసుకుంటున్నారు, వాళ్ళకి హక్కు లేదు, కృష్ణ నీళ్ళు మాకు ఇచ్చేయండి అని చెప్పింది. ఆ తర్వాత గోదావరి నీళ్ళు కూడా మాకే కావాలంట. వాస్తవంగా టెయిలెండ్లో ఉన్నాం మనం. కృష్ణా నదికైనా గోదావరికైనా సముద్రంలో కలిసే ప్రదేశం దగ్గర ఉన్నాం మనం. వరదల్ని మనమే ఫేస్ చేస్తాం, తుఫాన్లు మనమే ఫేస్ చేస్తాం, విపరీతమైన నష్టం మన రైతాంగమే ఫేస్ చేస్తాం. కానీ స్పష్టంగా అర్థమయ్యేలా బాధ్యతాయుతంగా చెప్పడంలో ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి. ఆంధ్రాలో ప్రజలని కన్విన్స్ చేయడం కాకుండా కన్ఫ్యూజ్ చేయడంలో ఇక్కడ ఉన్న మీడియా పూర్తి అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. తెలంగాణ దాంట్లోనేమో ఎట్లాగ తప్పుడు సమాచారం ఇస్తే తాట తీస్తారు వాళ్ళు, చెప్పుచ్చు కొడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ విషయంలో నీళ్ళకి సంబంధించి జాగ్రత్తగా రాస్తారు. మన దగ్గర నీళ్ళ గురించి తప్పుడు కథనాలు రాస్తారు.